ఐపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి దశ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. అయితే ఈసారి బీసీసీఐ పూర్తి షెడ్యూల్ను ప్రకటించకుండా కేవలం మొదటి 20 మ్యాచ్ల వివరాలను మాత్రమే వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం ఏప్రిల్ నెలలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు మరియు అస్సాం రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే. ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చిన తర్వాతే మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ను సర్దుబాటు చేసి ఫేజ్ 2 రూపంలో విడుదల చేయనున్నారు. ఈ 19వ సీజన్ మార్చి 28వ తేదీన అట్టహాసంగా ప్రారంభమై మే 31వ తేదీన ముగియనుంది. అంటే మొత్తం 64 రోజుల పాటు ఈ క్రికెట్ పండుగ సాగనుంది. ఈసారి ఐపీఎల్ ఫార్మాట్లో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. గత సీజన్ వరకు కేవలం 74 మ్యాచ్లు మాత్రమే ఉండేవి. కానీ ఈసారి ఆ సంఖ్యను 84కి పెంచారు. ఇందులో 80 లీగ్ మ్యాచ్లు మరియు 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు ఉంటాయి. దీనివల్ల ప్రతి జట్టు గతంలో ఆడిన 14 మ్యాచ్లకు బదులుగా ఈసారి 16 లీగ్ మ్యాచ్లు ఆడనుంది. ఇందులో 8 హోమ్ మ్యాచ్లు మరియు 8 అవే మ్యాచ్లు ఉంటాయి. ప్రతి జట్టు ఇతర 7 జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడుతూ మిగిలిన 2 జట్లతో మాత్రం ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడేలా ఈ షెడ్యూల్ రూపొందించబడింది. మొదటి దశ షెడ్యూల్ మార్చి 28 శనివారం నుండి ఏప్రిల్ 12 ఆదివారం వరకు, అంటే మొత్తం 16 రోజుల పాటు సాగుతుంది. ఈ 20 మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు కొంత అదనపు ప్రయోజనం లభించింది. ఎన్నికల దృష్ట్యా అస్సాం మరియు పశ్చిమ బెంగాల్లో ముందుగానే ఎక్కువ మ్యాచ్లు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ 2 జట్లకు 3 హోమ్ మ్యాచ్లు మరియు కేవలం ఒక ఎవే మ్యాచ్ మాత్రమే కేటాయించారు. దీనికి భిన్నంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్లు తమ మొదటి 4 మ్యాచ్లలో 3 ఎవే మ్యాచ్లు ఆడాల్సి రావడంతో వారికి కొంత ప్రతికూలత ఎదురయ్యే అవకాశం ఉంది. మిగిలిన 6 జట్లకు మాత్రం చెరో 2 హోమ్ మరియు 2 ఎవే మ్యాచ్లతో షెడ్యూల్ సమానంగా ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తన ప్రయాణాన్ని ముంబై ఇండియన్స్తో వాంఖడే స్టేడియంలో ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లు తమ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్లో ఆడనుండటం వారికి పెద్ద అడ్వాంటేజ్. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే గౌహతి వేదికగా వారు ఆడే మ్యాచ్లలో సంజూ శాంసన్ సీఎస్కే జట్టుతో కలిసి రాజస్థాన్ రాయల్స్తో తలపడటం ఈ సీజన్లోనే అతిపెద్ద హైలైట్ కాబోతోంది. సంజూ శాంసన్ మరియు రవీంద్ర జడేజాల మధ్య జరిగిన భారీ ట్రేడ్ తర్వాత ఈ 2 జట్లు తలపడుతుండటంతో అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అస్సాం ప్రేక్షకులు ధోని, రోహిత్ మరియు కోహ్లీ వంటి దిగ్గజాలను తమ కళ్ల ముందే చూసే అవకాశం దక్కించుకున్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు మాత్రం ఈ ప్రారంభ దశ కొంత కఠినంగా మారింది. వారికి కేవలం ఒకే ఒక హోమ్ మ్యాచ్ ఉండటంతో ట్రావెలింగ్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రతి మ్యాచ్ మధ్య 3 నుండి 4 రోజుల విరామం ఉండటం వారికి కొంత ఊరటనిచ్చే అంశం. ఇక టోర్నీ ప్రారంభ మ్యాచ్ గురించి మాట్లాడితే మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ సౌత్ ఇండియన్ రైవల్రీతో ఐపీఎల్ 2026 గ్రాండ్గా స్టార్ట్ కాబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా 3 వేర్వేరు వేదికలపై ఆడాల్సి రావడంతో పిచ్లకు అనుగుణంగా మారడం వారికి సవాలుగా మారనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వరుసగా 2 హోమ్ మ్యాచ్లు ఉండటం వల్ల వారు సీజన్ను బలంగా ప్రారంభించే అవకాశం ఉంది. లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల షెడ్యూల్ ప్యాటర్న్ దాదాపు ఒకేలా ఉంది. ముంబై ఇండియన్స్ జట్టుకు తమ హోమ్ గ్రౌండ్లో కేకేఆర్ మరియు ఆర్సీబీ జట్లపై మంచి రికార్డు ఉండటం వారికి కలిసొచ్చే అంశం. చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ చూస్తే వారికి మ్యాచ్ల మధ్య సమయం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా పంజాబ్ మరియు బెంగళూరు మ్యాచ్ల మధ్య కేవలం 1 రోజు మాత్రమే గ్యాప్ ఉండటం, అది కూడా ప్రయాణం చేసి ఆడాల్సి రావడంతో ధోని సేనకు ఇది కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. చివరిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హోమ్ వెన్యూ విషయంలో ఇప్పటికీ కొంత సందిగ్ధత నెలకొంది. షెడ్యూల్లో బెంగళూరు అని ఉన్నప్పటికీ చిన్నస్వామి స్టేడియంలో భద్రత మరియు ఇతర అనుమతులపై బీసీసీఐ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఒకవేళ చిన్నస్వామి స్టేడియం క్లియర్ కాకపోతే ఆర్సీబీ హోమ్ మ్యాచ్లు రాయ్పూర్కు తరలిపోయే అవకాశం ఉంది. ఆర్సీబీ జట్టుకు కూడా ముంబైతో జరిగే మ్యాచ్కు ముందు ప్రయాణం మరియు ప్రాక్టీస్ కోసం తక్కువ సమయం దొరకనుంది. ఏది ఏమైనా మొదటి 20 రోజుల్లో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మరియు ఆర్సీబీ వర్సెస్ ముంబై వంటి భారీ మ్యాచ్లు క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని పంచనున్నాయి. ఈ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ ఐపీఎల్ 2026 సీజన్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇవ్వబోతోంది. మరి ఈ ఫేజ్ 1 షెడ్యూల్లో మీరు ఏ మ్యాచ్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.